నేటి పునీతులు పునీత సెబస్తీన గారు. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తనకు విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలయాయెను. సోమవారం, జనవరి 20, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. సోదరులారా, ప్రతి ప్రధానయాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములోనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరియొక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవయుందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోను కన్నీటితోను పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగువారి శాశ్వత రక్షణకు మూలమాయెను. మెల్కీసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువు వాక్కు.